చాలా మంది కూడా మనం మనీ కంటెంట్ చేస్తూ ఉంటాం కదా, కామెంట్ చేస్తూ ఉంటారు. అన్న మేము ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఆర్ ఎల్స్ ఏదైనా బల్క్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెటరా? ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఏదైనా బెస్ట్ ఫండ్ నేమ్ అయితే చెప్పండి. అందులో కళ్ళు మూసుకొని మేము ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తాం అంటూ ఉంటారు. అసలు ఇదంతా వర్కౌట్ అవుతుందా? అసలు ఎలా ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి? సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. దీని గురించి మనతో చెప్పడానికి ఉన్నారు మనతో క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. హాయ్ రాజు గారు, నమస్తే. యా, సో ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో మనకి వీడియోస్లో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయండి. సో మనీ వీడియోస్ ఏం చేసినా సరే కూడా నాకు ఏదైనా ఒక ఫండ్ నేమ్ చెప్పండి, మేము ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాము, కళ్ళు మూసుకొని ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈవెన్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో వీళ్ళందరికీ ఏం చెప్పొచ్చు మనము? అట్ ద సేమ్ టైం హై రిటర్న్స్ రావాలి అంటే ప్రాపర్ ప్లాన్ ఎలా చేసుకోవాలి? సో మిమ్మల్నే కాదండి, నన్ను కూడా అడుగుతుంటారు మా క్లయింట్స్. అంటే వాళ్ళకి ఏంటంటే మధ్యలో లంసం వచ్చింది అనుకోండి, టెల్ మీ బెస్ట్ ఫండ్ టు ఇన్వెస్ట్. ప్రతిసారి బెస్ట్ ఫండ్ అని అడుగుతారు. అంటే వాళ్ళు ఏంటంటే ఫండ్స్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ రిటర్న్ వస్తుంది అనుకుంటారు, లేదా మన బెస్ట్ ఫండ్స్ ఎక్కువ పెడితే కనుక రిటర్న్ వస్తుంది అనుకుంటారు. బట్ ఫండ్స్ నెంబర్ అనేది ఎప్పుడు మీ రిటర్న్స్ ని డిసైడ్ చేయదు. ఓకే, వాట్ డిసైడ్స్ యువర్ రిటర్న్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది, అండ్ మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అండ్ ఏ అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ 3 మన రిటర్న్స్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు, సపోజ్ ఒక స్టోరీ తీసుకుందాం. ఇద్దరు ఇన్వెస్టర్స్ ఉన్నారు, రవి అండ్ కిరణ్ అని. ఓకే. సో రవి ఏంటంటే మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే 2 ఫండ్స్ లో స్ప్లిట్ చేస్తాడు, 5,000 ఈచ్. కిరణ్ ఏంటంటే సేమ్ 10,000 ని 10 ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. నేను ఏంటంటే ఒకసారి మన వీడియో చూసి ఒక ఫండ్ పెడతాను, ఇంకొకరిది చూసి ఇంకోటి, రేపు యూట్యూబ్ లో కాకుండా ఈసారి గూగుల్ రివ్యూస్ లో ఒకటి వస్తుంది, న్యూస్ పేపర్ లో ఒకటి వస్తుంది. ఇట్లా 10 ఫండ్స్ పట్టుకొని వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఓకే. సో ఇక్కడ కిరణ్ ఏం చేస్తుంటాడంటే ప్రతిసారి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పడంతో కొత్త దానిలోకి వెళ్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఏంటంటే పర్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతూ ఉంది, పర్ ఫండ్ లోకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే ఒక 15 years తర్వాత చూస్తే కనుక ఇద్దరు ఈవెన్ సేమ్ చేసినా కానీ రవి కొంచెం బెటర్ రిటర్న్ వచ్చింది. రీజన్ ఏంటంటే 2 ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేశాడు. ఒకవేళ ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్రతిసారి కరెక్ట్ అవ్వలేదు, రాంగ్ అయింది, బట్ వెంటనే తెలుసుకున్నాడు. 2 ఫండ్స్ ఉండటం వల్ల ఏది రిటర్న్ ఎక్కువ వస్తుంది, ఏది రిటర్న్ తక్కువ వస్తుంది ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ 10 ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక 4 మంచి రిటర్న్ ఇచ్చాయి, ఒక 2 ఏమో యావరేజ్ ఇచ్చాయి, ఒక 4 మళ్ళీ లాగర్స్ అయ్యాయి. ఈ లాగర్స్ ఏమో లీడర్స్ యొక్క రిటర్న్స్ తినేసాయి. సో హీ గాట్ ఎ బిలో యావరేజ్ రిటర్న్. ఓకే. అయ్యో. అండ్ ఏం చెప్పాడంటే డైవర్సిఫికేషన్ కోసం నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేశాను. సో డైవర్సిఫికేషన్ అంటే చెప్తాను, సెన్సెక్స్ లో ఎన్ని స్టాక్స్ ఉంటాయి? 30. నిఫ్టీ 50లో 50. బట్ మీరు కనుక చూస్తే కనుక సెన్సెక్స్, నిఫ్టీ 50 ఆల్మోస్ట్ సేమ్ రిటర్న్ ఇస్తాయి. అంటే ఎక్స్ట్రా 20 వల్ల మనకి వచ్చిన రిటర్న్స్ డిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదు. లేదు. సో ఈ కాన్సెప్ట్ మిస్ అవుతారు. బియాండ్ ఏ పాయింట్ మనం డైవర్సిఫై చేయలేము. ఎన్ని ఎక్కువ పెట్టినా కానీ మనం రిటర్న్ అనేది రాదు. అవును. సో చాలా మంది ఏంటంటే రిటర్న్ వస్తుందన్న భ్రమలో ఉండి వాళ్ళు ఇన్వెస్టర్లుగా కాకుండా కలెక్టర్లుగా మారిపోతారు. ఐ హావ్ సీన్ దేర్ ఇస్ ఒక పోర్ట్ఫోలియో చూసాను, 107 స్టాక్స్ ఉన్నాయి. ఈ 107 స్టాక్స్ ఎందుకు తీసుకున్నాం అంటే ఆ టైంలో బాగుంది తీసుకున్నాం, అవి ఏం బిజినెస్ చేస్తాయి తెలియదు. ఇప్పుడు చూస్తే కనుక అందులో కొన్ని స్క్రిప్ట్స్ మైక్రో క్యాప్స్ అయ్యి ట్రేడ్ కూడా అవ్వట్లేదు. అయ్యో. ప్రాక్టికల్లీ వాటి వాల్యూ ఇక 0. ఎందుకంటే కొనడానికి ఎవడూ లేడు, స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉంటాయి. ఏదో ఆ టైంలో ఏదో బ్రోకర్ బజ్ వల్ల వాటిని కొన్నాడు. ఇప్పుడు చూస్తేనేమో ఇక అవి ట్రేడ్ అవ్వట్లేదు, 0 అయిపోయాయి. అంటే డైవర్సిఫికేషన్ పర్పస్ లో ఉండి టూ మెనీ వాటిలో ఇన్వెస్ట్ చేస్తాం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. అండ్ చాలా మంది ఏంటంటే టూ మెనీ ఫండ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓవర్లాపింగ్ ఉంటాయి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే ఒక లార్జ్ క్యాప్ ఫండ్ పెడతారు, ఒక నిఫ్టీ 50 ఫండ్ పెడతారు. లార్జ్ క్యాప్, నిఫ్టీ 50 రెండు సేమ్ కేటగిరీ, అందులో ఉండే ఇందులో ఉంటాయి మెజారిటీ. దానివల్ల ఇక డైవర్సిఫికేషన్ ఏం జరుగుతుంది, ఓవర్లాప్ జరుగుతుంది. సో మీ ఓవర్లాపింగ్ అనేది మీరు గమనిస్తూ ఉండాలి పోర్ట్ఫోలియోలో. మీరు కనుక ఎక్కువ ఓవర్లాప్ అయితే కనుక ఆ సేమ్ ఫండ్స్ కనుక 5-6 స్టాక్స్ ఉన్నాయి అనుకుందాం మీ పోర్ట్ఫోలియోలో, మీరు 10 ఫండ్స్ పెట్టి 5-6లోనే పెడితే అవి ఈ 5-6 కనుక పడిపోతే మీ పోర్ట్ఫోలియో ఎంటైర్ పోర్ట్ఫోలియో పడిపోతుంది. సో దాన్ని మిస్ చేస్తూ ఉంటారు. అండ్ ట్రాకింగ్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. ఓకే. మీకు 2 ఫండ్స్ ట్రాక్ చేయడం వర్సెస్ 100 ఫండ్స్ ట్రాక్ చేయడం చాలా కష్టం. వి యూజ్ సాఫ్ట్వేర్.
మాన్యువల్ ట్రాకింగ్ అయితే మేము చెయ్యం. సో సాఫ్ట్వేర్ ఒకసారి ఏంటంటే ఒక ఆయన 400 ఫండ్స్ తో వచ్చాడు. సో చక్కగా మీరు ఆ సాఫ్ట్వేర్ పెట్టేసి మీరు ఏ వాడే అనలైజ్ చేస్తాం. హ్యూమన్ అనలైజింగ్ అన్ని 2020 ముందే. సో నౌ వీ హ్యావ్ టు యూస్ ద డేటా మోడల్స్, వీటి మాడే ట్రాక్ చేస్తాం. యాక్చువల్లీ 100 పైన అయినప్పుడు మా సాఫ్ట్వేర్ మొరాయిస్తాయి. అవునా? సో సాఫ్ట్వేర్ కే కాంప్లెక్స్ అయ్యే పోర్ట్ఫోలియోస్ మీరు ఇస్తున్నారు, అవి రిటర్న్స్ ఎప్పుడు జనరేట్ చేయవు. ఓకే, జస్ట్ మీరు ఏంటంటే కాంప్లెక్సిటీ పర్పస్ లేదా మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే మీరు పెడుతూ ఉంటున్నారు. సో మీరు ఏం చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ బెస్ట్ ఫండ్, ఫోకస్ ఆన్ బెటర్ అమౌంట్. ఓకే, ఇప్పుడు 10,000 పెట్టే చోట 20,000 పెట్టడానికి ట్రై చేయండి. మీరు మంత్లీ 20,000 పెట్టుకుంటూ వెళ్ళి అది 12% రిటర్న్ ఇచ్చినా దట్ ఈస్ గ్రేటర్ దాన్ మీరు 10,000 ఇన్వెస్ట్ చేసి 15% తెచ్చుకునే దానికన్నా ఎక్కువ ఉంటుంది. సో అమౌంట్ని పెంచుకోవడానికి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అమౌంట్ పెరిగితే అది ఈవెన్ 10% పెరిగినా కానీ బల్క్లో మనకి రిటర్న్స్ బాగా వస్తాయి. మీకు అంతకు ముందు వీడియోస్లో నేను క్లయింట్ స్టోరీ చెప్పాను. ఆల్మోస్ట్ 1 crore పోర్ట్ఫోలియో ఉంది. ఇప్పుడు ఆయనకి 10% పెరిగింది అనుకుందాం, 10 lakhs పెరుగుద్ది కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు 10 lakhs ఉన్నవాడికి 20% పెరిగితే ఎంత వస్తుంది? సో మనం ఫోకస్ చేయాల్సిందల్లా అమౌంట్ అండ్ ద అసెట్ అలొకేషన్ ప్యాటర్న్. అది మీ అడ్వైజర్తో మీరు డిస్కస్ చేసుకొని మీరు ప్రాపర్గా ఫిక్స్ చేసుకోండి. ఓకే, ఫైన్ దెన్. సో సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా. సో ఈ విధంగా అసెట్ అలొకేషన్, అదేవిధంగా మనీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనే దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. కానీ కాకపోతే ఏ దాంట్లో పడితే ఆ ఫండ్లో ఈ ఫండ్లో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి మాత్రం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోమాకండి. సో లేదంటే మీరు లాస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.